రూ. 15,000లో ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు వీడియోలో ఈ 15,000 రూపీస్‌లో ఉన్న టాప్ 5 బెస్ట్ మొబైల్స్ గురించి చెప్తా. మీరు ఒకేళ 10,000-15,000 ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్తోళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 15,000 ఉన్న టాప్ 5 బెస్ట్ మొబైల్స్ గురించి మాట్లాడితే దీంట్లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి ఇన్ఫినిక్స్ బ్రాండ్ నుంచి. ఇది వచ్చేసి ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G. దీంట్లో ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. దీంట్లో మనకు 120 హెచ్ఎస్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే వస్తుంది. దీంట్లో మనకు రెజల్యూషన్ ఒకటి హెచ్డీ ప్లస్ వస్తుంది. మిగతా అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది మనకు 120 హెచ్ఎస్ రిఫ్రెష్ రేట్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో మనకు డిస్ప్లే అనేది బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 MP ఉంటుంది. సెల్ఫీ కెమెరా 8 ఉంటుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక డీసెంట్ కెమెరాస్ అనేది యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7300 అల్టిమేట్ ప్రాసెసర్. మనకి ఈ మొబైల్లో మెయిన్ హైలైటింగ్ ఫీచర్ ఈ ప్రాసెసరే. ప్రజెంట్ మనకి ఈ బడ్జెట్లో ఉన్న ప్రాసెసర్ మనకి 20,000 కూడా వస్తుంది ఇదే ప్రాసెసరే. ఇది మాత్రం మనకు చీపెస్ట్ MediaTek Dimensity 7300 ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ ప్రైస్ రేంజ్లో పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ గేమింగ్ ఆడాలన్నా జనరల్ యూస్కి పర్ఫార్మెన్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో ఏ సంబంధించిన కొన్ని చాలా ఫీచర్స్ అనేవి ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కానీ ఫోటో జనరేట్ చేయడం ఇలా మనకు ఏ సంబంధించిన మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. మెయిన్గా మనకి ఇంత తక్కువ రేట్కే మనకి ఏ ఫీచర్స్ ఇస్తున్నారు. ఇది మాత్రం ఇన్ఫినిక్స్ నుంచి ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5500 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 45 hours ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ ఫాస్ట్ రెండు కూడా మనకి బాగానే ఉన్నాయి. దాంతోపాటు దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్ వస్తుంది విత్ హైరేస్ ఆడియో సర్టిఫికేషన్ కూడా. దీంట్లో మనకు అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. దీంట్లో డిస్ప్లే కానీ కెమెరా మెయిన్గా దీంట్లో ప్రాసెసర్ దాంతోపాటు 5500 mAh బ్యాటరీ ఏ ఫీచర్స్. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 6GB ర్యామ్ ప్లస్ 128GB వచ్చేసి 11,500 పెట్టినారు. 11,500 రూపీస్. ఈ బడ్జెట్లో మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు ఈ ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G. మనకి ఈ ప్రైస్లో ఈ మొబైల్ని బీట్ చేసే మొబైల్ అయితే లేదు. ఈ దీంట్లో ఫీచర్స్ మాత్రం అలా ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ మొబైల్ గురించి మాట్లాడితే ఈ మొబైల్ వచ్చేసి పోకో M7 Pro 5G. ఇది యాక్చువల్గా మనకు 15,000 లాంచ్ చేసినారు. ఇప్పుడు మనకు చాలా తక్కువ రేట్కి వస్తుంది. దీంట్లో ఫీచర్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. దీంట్లో మనకు 120 హెచ్ఎస్ AMOLED డిస్ప్లే వస్తుంది. ఇది మనకు ఎల్సీడీ అయితే కాదు, కంప్లీట్ AMOLED డిస్ప్లే. దీంట్లో మనకు 2100 nits దాకా పీక్ బ్రైట్నెస్ కూడా వస్తుంది. ఓవరాల్ మనకి ఈ బడ్జెట్లో ఒక మంచి AMOLED డిస్ప్లే, బ్రైట్నెస్ కూడా మనకి ఎక్కువ వస్తుంది ఈ పోకో M7 Proలో ఉన్న. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే మనకి ఈ మొబైల్ ఇది కూడా ఒక హైలైటింగ్ ఫీచర్ అని చెప్పొచ్చు. ప్రజెంట్ మనకి 13,000 వేరే ఏ మొబైల్ కూడా లేదు సోనీ సెన్సారు. ఇది మాత్రం మనకు 50 MP సోనీ LYT 600 సెన్సార్ యూజ్ చేసినారు. ఇది మనకు ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి ఇదే సెన్సారే మీరు 20,000, 25,000 పెట్టే మొబైల్లో కూడా మెయిన్ కెమెరా ఇదే కెమెరానే యూజ్ చేస్తున్నారు ఇప్పటికీ. దీంట్లో మాత్రం చాలా తక్కువ రేట్కే యూజ్ చేసినారు. జస్ట్ మనకు 13,000 ఈ సోనీ సెన్సార్ అంటే మాత్రం ఇది చాలా బాగుంటుంది. మెయిన్గా మీరు ఒకవేళ మంచి కెమెరా మొబైల్ కొనాలంటే ఈ పోకో M7 Pro వచ్చేసి ఒక మంచి ఆప్షనే. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7025 అల్ట్రా ప్రాసెసర్. ఇది కూడా ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీకు ల్యాగ్ అవ్వడం, స్ట్రక్ అవ్వడం ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదు. మీరు దీంట్లో మీడియం రేంజ్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఓవరాల్ దీంట్లో పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5110 mAh బ్యాటరీ వస్తుంది. దాంతోపాటు 45 hours ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ రెండు కూడా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్ వస్తుంది విత్ డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ దీంట్లో సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. ఇవే మనకు ఈ పోకో M7 Pro 5Gలో ఉన్న ఫీచర్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. దీంట్లో మనకి AMOLED డిస్ప్లే వస్తుంది, 50 MP సోనీ కెమెరా, మంచి ప్రాసెసర్. ఓవరాల్ మనకి ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు ఈ పోకో M7 Pro 5. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 6GB ర్యామ్ ప్లస్ 128GB వచ్చేసి 13,000 వస్తుంది. 13,000 రూపీస్కి. ఈ 13,000 వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు ఈ పోకో M7 Pro 5G. నెక్స్ట్ థర్డ్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి మనకు ఐక్యూ బ్రాండ్ నుంచి. ఇది మనకు రీసెంట్గానే ఐక్యూ Z10X మొబైల్ లాంచ్ చేసింది. ఇది కూడా ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు 120 హెచ్ఎస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే వస్తుంది. ఇది మనకు AMOLED డిస్ప్లే అయితే కాదు, ఇది ఎల్సీడీ డిస్ప్లే. మీరు ఒకవేళ AMOLED డిస్ప్లే కావాలంటే పోకో M7 Pro ట్రై చేయండి. నెక్స్ట్ దీంట్లో మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP ఉంటుంది. ఇది కూడా మనకు డీసెంట్గానే అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో వచ్చేసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7300 ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మాత్రం ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ గేమింగ్ ఆడాలన్నా జనరల్ యూస్కి పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. దాంతోపాటు దీంట్లో మనకు స్టోరేజ్ స్పీడ్ కూడా UFS 3.1 స్టోరేజ్ స్పీడ్ వస్తుంది. ఓవరాల్ మనకి ఈ బడ్జెట్లో ఒక మంచి ప్రాసెసర్. దాంతోపాటు స్టోరేజ్ స్పీడ్ కూడా స్పీడ్గానే ఉంటుంది.
నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడితే మనకి ఈ మొబైల్‌లో స్పెషల్ ఫీచరే బ్యాటరీ. దీంట్లో మనకు హైయెస్ట్ బ్యాటరీతో వస్తుంది ఈ ప్రైస్ రేంజ్‌లోన. దీంట్లో మనకు బ్యాటరీ వచ్చేసి 6500 ఎంఏహెచ్ వస్తుంది బ్యాటరీ. ప్రెజెంట్ మనకి రూ. 15,000 ఇదే హైయెస్ట్ బ్యాటరీ. 6500 ఎంఏహెచ్ బ్యాటరీ ప్లస్ 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ మాత్రం చాలా బాగుంటుంది. మెయిన్‌గా మీరు ఒకవేళ బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలనుకుంటే ఈ ఐక్యూ ZNX మాత్రం చాలా బాగుంటుంది. దాంతో పాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్ కూడా వస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా మనకి బాగానే ఉంటుంది. ఇవే మనకు ఈ ఐక్యూ ZNX 5Gలో ఉన్న ఫీచర్స్. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ప్రెజెంట్ మనకు 6GB ర్యామ్ ప్లస్ 128GB వచ్చేసి రూ. 13,500 పెట్టినారు. 13,500 రూపీస్. ఈ బడ్జెట్‌లో ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు ఈ ఐక్యూ ZNX 5. నెక్స్ట్ ఫోర్త్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి సామ్సంగ్ నుంచి. మీరు ఒకవేళ సామ్సంగ్ నుంచి ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే ఇది మాత్రం ఒక మంచి ఆప్షనే. ఈ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ M35 5G. ఇది మనకు M సిరీస్ నుంచి వస్తుంది. దీంట్లో ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. దీంట్లో మనకు 120Hz సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే మనకి AMOLED డిస్ప్లే కాబట్టి కలర్స్, బ్రైట్నెస్ అన్నీ కూడా బాగానే ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే ప్రొటెక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ వస్తుంది. ప్రెజెంట్ మనకి రూ. 15,000 స్ట్రాంగెస్ట్ ప్రొటెక్షన్ అని చెప్పొచ్చు. పొరపాటున మనకి మొబైల్ కింద పడినా కూడా డిస్ప్లే అనేది ఈజీగా బ్రేక్ కాదు. ఇది మనకు స్ట్రాంగ్ ప్రొటెక్షన్తో వస్తుంది ఫ్రంట్ గ్లాస్ మీద. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే దాంతో పాటు ప్రొడక్షన్ కూడా మనకి బాగానే ఉన్నాయి ఈ M35 5Gలోన. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ త్రిబుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50MP OS కెమెరా వస్తుంది. సెకండ్ 8MP అల్ట్రా వైడ్, థర్డ్ వచ్చేసి 2MP మ్యాక్రో కెమెరా. కెమెరాస్ కూడా మనకు ఒక మంచి కెమెరా అని చెప్పొచ్చు. ఇది మనకు ఓఎస్తో వస్తుంది కాబట్టి ఫొటోస్, వీడియోస్ కూడా మనకి బాగానే వస్తాయి. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి ఇది మనకు ఎగ్జినోస్ ప్రాసెసర్. ఇది సామ్సంగ్ ఓన్ ప్రాసెసర్. ఇది మనకు ఎగ్జినోస్ 1380తో వస్తుంది. ఇది ఓవరాల్ వచ్చేసి ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ అని ఉంటుంది. మీరు ఒకవేళ గేమింగ్ ఆడాలంటే అంత సెట్ కాదు కానీ మీకు జనరల్ యూస్కి మాత్రం బాగానే ఉంటుంది ఈ ప్రాసెసర్ వచ్చేసి. దాంతోపాటు వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఓవరాల్ దీంట్లో పర్ఫార్మెన్స్ అనేది డీసెంట్గానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 6000 ఎంఏహెచ్ వస్తుంది. ప్లస్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకు బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువగానే వస్తుంది 6000 ఎంఏహెచ్ అంటే. ఇవే మనకు ఈ సామ్సంగ్ గెలాక్సీ M35 5Gలో ఉన్న ఫీచర్స్ మాత్రం మనకు బాగున్నాయి. ఓవరాల్ మీకు సామ్సంగ్ నుంచి ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే ఇది మాత్రం చాలా మంచి మొబైల్. మెయిన్గా లేడీస్ కానీ ఇంట్లో పెద్దవాళ్ళకి, మీ ఫాదర్ మదర్కి ఇలా మీకు చాలా బాగుంటుంది ఈ సామ్సంగ్ గెలాక్సీ M35 5G. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 6GB ర్యామ్ ప్లస్ 128GB వచ్చేసి రూ. 14,000 పెట్టినారు. దాంతోపాటు ₹500 కూపన్ ఆఫర్ ఇచ్చినారు. మీరు జస్ట్ కింద కూపన్ ఆఫర్ మీద అప్లై కొట్టిన వెంటనే ₹500 ఇన్స్టాంట్గా తగ్గుతుంది. అప్పుడు జస్ట్ ₹13,500 వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. దీంట్లో అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ మొబైల్ వచ్చేసి రియల్మీ P3 5G. ఇది కూడా మనకు రీసెంట్గానే లాంచ్ చేసినారు. దీంట్లో ఫీచర్స్ చాలా బాగున్నాయి. దీంట్లో మనకు 120Hz AMOLED డిస్ప్లే వస్తుంది. దాంతోపాటు 2000 నిట్స్ దాకా పీక్ బ్రైట్నెస్ కూడా వస్తుంది. ఓవరాల్ మనకి ఈ బడ్జెట్లో ఒక మంచి AMOLED డిస్ప్లే అని చెప్పొచ్చు. దీంట్లో కలర్స్, బ్రైట్నెస్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50MP ఉంటుంది. ఇది మనకు డీసెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు OS అనేది సపోర్ట్ లేదు. జస్ట్ మనకు 50MP నార్మల్ సెన్సార్ ఇది. కెమెరా మాత్రం మనకు డీసెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో జస్ట్ ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్. ప్రెజెంట్ మనకి ఈ బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఈ స్నాప్డ్రాగన్ 6 Gen 4. మీరు ఒకవేళ గేమింగ్ ఆడాలన్నా జనరల్ యూస్కి పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. మీకు దీంట్లో BGMIలో 90 FPS కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ మనకి 20,000 రూపీస్లో ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఈ స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 6000 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా రెండు కూడా బాగానే ఉన్నాయి. దాంతోపాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్ వస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా మనకి బాగానే ఉంటుంది. దాంతోపాటు దీంట్లో మనకు IP69 వాటర్ రేటింగ్ కూడా వస్తుంది. ఈ మొబైల్ మనకు వాటర్లో పడినా, వాటర్లో తడిచినా కూడా ఎక్కువ అయితే డ్యామేజ్ ఉండదు. ఇది కూడా మనకు చాలా యూస్ఫుల్ ఫీచర్ అని చెప్పొచ్చు. IP69 వాటర్ రేటింగ్తో కూడా వస్తుంది. ఇవే మనకు ఈ రియల్మీ P3 5Gలో ఉన్న ఫీచర్స్. ఓవరాల్ మనకి ₹15,000 ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 6GB ర్యామ్ ప్లస్ 128GB వచ్చేసి ₹16,000 పెట్టినారు. ఈ ₹16,000 వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు ఈ రియల్మీ P3 5G. అప్పుడప్పుడు మనకు క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ మీద ₹1,000 ఆఫర్ ఇస్తుంటారు. మీరు అది కార్డ్ ఆఫర్ అప్లై చేసుకుంటే జస్ట్ ₹15,000 వస్తుంది. ఈ ₹15,000 ఒక మంచి మొబైలే ఈ రియల్మీ P3 5G. ప్రజెంట్ ఇవే మనకు ఈ ₹15,000 ఉన్న టాప్ 5 బెస్ట్ మొబైల్స్. మీరు ఒకవేళ మీ బడ్జెట్ బట్టి ఈ 5 మొబైల్లో ఏదో ఒక మొబైల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ 5 కూడా మనకు మంచి మొబైల్స్ అని చెప్పొచ్చు. ఇంతే గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం
రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతానండి. ఇంకెవరో మన ఛానల్ సబ్స్క్రైబ్ వెళ్ళకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.